సునాద స్వరము జులై 19. యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనం. మన దేవుడు మనకు గొప్ప కార్యములను చేసే దేవుడు. అదే ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. అయితే ఆయన జరిగించే ఆ గొప్ప కార్యముల కొరకు కనిపెట్టమని చెప్తున్నాడు. మరి దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజల జీవితంలో గొప్ప కార్యాలు, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయడానికి కొరకు ఆయన ఆశ కలిగి ఉన్నాడు. అయితే మనము దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని విశ్వాసంతో కనిపెట్టి ఆయన నుండి గొప్ప కార్యాలు పొందుకోగలం. మరి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో చదివినప్పుడు యెహోవా దేవుడు చెప్పాడు, రేపు నేను మీ మధ్యలో అద్భుతాలు కనపరుస్తాను కనుక పరిశుద్ధపరచుకోమన్నాడు. అప్పుడు ప్రజలందరూ కూడా సిద్ధపడి దేవుడు చేసే అద్భుత కార్యాన్ని పొందుకున్నారు. మరి వాళ్ళందరూ అడుగు పెట్టినప్పుడు యోర్దాన్ నది రెండుగా పాయలై వారందరూ కూడా ఆరిన నేలపైన నడిచారు. మరి దేవుడు వారికి చెప్పి నేను అద్భుతాన్ని కనపరుస్తానని సిద్ధపరిచి తను వారి మధ్యలో అద్భుత కార్యాన్ని చేశాడు. మరి మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో చదివినప్పుడు యెహోవా దేవుడు ఏలియాకు చెప్పాడు, నేను వర్షం ఇస్తానని చెప్పినప్పుడు ఏలియా కనిపెట్టాడు. మరి 7 సార్లు వర్షం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు 7 సార్లు ఏం కనిపించలేదు. తన దాసుని పంపించాడు. మరి 7వసారి చిన్న చెయ్యంత ఆకారంతో ఉన్న మేఘాన్ని వాళ్ళు చూశారు. మరి విస్తారపు వర్షమును పొందుకున్నారు. మరి ఏలియా 7 సార్లు కనిపెట్టాడు. మరి మొదటిసారి కనిపించలేదని ఆగిపోలేదు, కానీ తన దాసుని పదే పదే పంపించాడు. ఆ విధంగా దేవుని నుండి గొప్ప కార్యాన్ని పొందుకున్నాడు. అందుకనే మనం ప్రార్థన చేసిన ప్రతిసారి దేవుడిచ్చిన వాగ్దానాన్ని కనిపెట్టాలి. దేవుడు తప్పక గొప్ప కార్యాలు చేస్తాడని ఎదురు చూసి పొందుకోగలం. మరి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో మరి యేసుక్రీస్తు శిష్యులతో చెప్పాడు, మీరందరూ కూడా తండ్రి ఇచ్చే వాగ్దానం కొరకు కనిపెట్టమన్నప్పుడు వాళ్ళందరూ మేడ మీద గదిలో కనిపెట్టి పరిశుద్ధాత్మను పొందుకొని వారందరూ శక్తితో గొప్ప కార్యాలు చేశారు. దేవుడు వాళ్ళని గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసేవారిగా వాడుకున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, మనము దేవుడు జరిగించే గొప్ప కార్యముల కొరకు కనిపెడదాం. మరి తన పరిశుద్ధాత్మతో నింపుతాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. మన జీవితంలో, కుటుంబంలో, మన ఉద్యోగాల్లో, పిల్లల్లో, చదువుల్లో, పరిచర్యలో అన్నిట్లో మనకు స్వస్థను, విడుదలనిచ్చే దేవుడు. కాబట్టి ఆయన ఇచ్చే వాగ్దానాన్ని కనిపెట్టి గొప్ప కార్యాలు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభువా. వారందరూ గొప్ప కార్యముల కొరకు కనిపెట్టి మీ నుండి గొప్ప కార్యాలు పొందుకునే కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.